కాకినాడ రూరల్ మండలంలోని 6 గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి 72 డివిజన్లతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా పీజీఆర్ఎస్ లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు. సిపిఎం నాయకులు తిరుమల సిటీ నాగేశ్వరరావు మాట్లాడుతూ తూరంగి, ఇంద్రపాలెం, చీడిగా, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలకు 2011 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలక వర్గాలు లేవన్నారు. దీంతో కేంద్ర నిధులు కోల్పోయి అభివృద్ధి దెబ్బతిందని, సుమారు 200 కోట్ల నిధులు నష్టపోయామని అన్నారు. 6 గ్రామాలను వెంటనే కార్పొరేషన్లో విలీనం చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, జుత్తక శ్రీనివాస్, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఎలక్షన్లు జరపాలి అని చెప్పి నోటిఫికేషన్ రాబోతుంది. ఆ విషయం కూడా మేము గుర్తు చేసాం. ఏంటంటే ఎలక్షన్లు జరిపేటట్టయితే ముందు కార్పొరేషన్లో ఈ గ్రామాలను విలీనం చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్లు జరపాలని చెప్పి, లేదు ఎలక్షన్లు జరపాలి అని మీరు అనుకుంటే ఈ పంచాయతీలకి జరగవు కాబట్టి అవి కూడా ఆలోచించి దాని మీద సరైన ప్లాన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరాము. అయితే ఆయన సానుకూలంగా స్పందించారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు మన దోసర్లపూడి రమణరాజు గారు దీని మీద రిలే కాదు ఆమరణ నిరాదీక్ష చేశారు. దాదాపుగా 15 రోజులు 16 రోజులు. ఆ సందర్భంలో షాన్మోహన్ అప్పటి కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. అట్లాగే ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు, ఇదేంటి విలీనం చేయాలి, ఈ విధమైన సమస్యలు ఉన్నాయి అని. కాబట్టి కార్పొరేషన్లో కలిపి కార్పొరేషన్తో పాటు స్మార్ట్ సిటీ అయింది కాబట్టి ఆ విధంగా మమ్మల్ని కూడా డెవలప్మెంట్లోకి తీసుకురావాలి అని చెప్పి కోరుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ విషయం మేము తెలియజేసాము. అదేవిధంగా ఇది కార్పొరేషన్లో కలిపే వరకు కూడా సిపిఎం పార్టీ రూరల్ కమిటీగా ఖచ్చితంగా పోరాడుతుంది. కార్పొరేషన్లో కలిపే వరకు దీని మీద కొన్ని యాజిటేషన్లు, కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయి.